ఏమైంది తులసి? రియా ఎందుకని బాధపడుతున్నది? మీరే చూడండి. వెంటొస్తానన్నావు, వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా? ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా? రియా, డోర్ తీయమ్మా. ఎన్ని రోజులని అలా బాధపడుతూ ఉంటావు? 2 రోజులైందండి అది గదిలో నుంచి బయటికి రాక. మీరన్నా వెళ్ళి దాంతో మాట్లాడండి. రియా, డోర్ ఓపెన్ చేయమని ఫోర్స్ చేయను, కానీ నాన్నగా 2 మాటలు చెప్పాలి. కేవలం 2 సంవత్సరాలు ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడని నువ్వు తిండి మానేసి, నవ్వడం మానేసి, ఈ రూమ్లోనే నువ్వు బాధించుకుంటున్నావు. మరి 25 సంవత్సరాలు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మా పరిస్థితి ఏంటమ్మా? మేము కూడా ఇలాగే బతకడం మానేయాలా? మీ జనరేషన్కి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? లవ్ని లైఫ్ అనుకుంటున్నారు, కానీ లవ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, లైఫ్ మొత్తం కాదు. ప్రేమించడం అంటే వాళ్ళు మన దగ్గర ఉండాలని కాదమ్మా, వాళ్ళు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం, అదే నిజమైన ప్రేమ. కానీ వాళ్ళు వెళ్ళిపోయారని మనం జీవితాన్ని మనమే శిక్షించుకోవడం వృధా ప్రయాసం. ఒక మనిషి వెళ్ళిపోతే నీ జీవితం అయిపోలేదమ్మా. నిన్ను ప్రేమించే అమ్ముంది, నేనున్నా, నీ కోసం బతికే మా ప్రపంచం ఉంది. మా కోసం ఒక్కసారి డోర్ ఓపెన్ చెయ్యమ్మా. నాకు నా పాత రియా కావాలి.